హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి మనందరికీ తెలుసు కదా. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్పై చేస్తున్న పెద్ద ఎత్తున అరాచకాలు, అక్కడి ప్రాంత ప్రజలను పూర్తిగా అణిచివేత చర్యలకు దిగడంతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకోవడానికి అండ్ బలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం కోసమని ఈ బిఎల్ఏ ఆర్మీ అనేది ఉద్భవించింది. ఇది పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీకి అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సాయుధ బలగాలు అన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతున్నాయి. అలాంటి బిఎల్ఏ ఆర్మీ తాజాగా మన భారతదేశానికి ఒక కీలకమైన లేఖను రాశారు. అందులో ఏముందంటే, పాకిస్తాన్ ఇప్పుడు మా దాడులను తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇది భవిష్యత్తులో ఇలాగే కనుక కంటిన్యూ అయితే పాకిస్తాన్ చైనాకు సంబంధించిన బలగాలను బలూచిస్తాన్ ప్రావిన్స్లో మోహరించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ చైనా కనుక ఈ ప్రాంతంలో అడుగు పెడితే అది బలూచిస్తాన్ ప్రావిన్స్కు మాత్రమే కాదు, ఇటు ఇండియాకు కూడా పెద్ద ముప్పుగానే మారుతుంది. అంతేకాకుండా పిఓజేకేలో సైతం ఈ చైనా బలగాలను మోహరించేందుకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారత్ దీనిపై ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాతో కలిసి మీరు కూడా పోరాటం చేయండి, లేకపోతే చైనాను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. తద్వారా ఈ ప్రాంతంలో చైనాకు సంబంధించిన ఉనికి మరింత ఎక్కువ అవుతుంది అని మీర్యార్ బలూచ్ తాజాగా మన దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్కు కీలక లేఖ రాశారు. అయితే ఈ లేఖను మన భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అండ్ మోదీ గవర్నమెంట్ బలూచిస్తానీలతో కలిసి చైనాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ విషయంపై తటస్థ వైఖరిని అవలంబిస్తుందా, అండ్ చైనా గనక ఈ పిఓజేకే లేదంటే బలూచిస్తాన్ ప్రాంతంలో అక్కడ తన ఉనికిని పెంచుకుంటే మనకు వచ్చే ముప్పేమిటి అనే విషయాలను సైతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి బలూచిస్తాన్ ఆర్మీ అనేది ఎందుకు ఉద్భవించింది అంటే, పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంపై చాలా అంటే చాలా అరాచకాలను అండ్ అక్కడి ప్రాంత ప్రజలను ఏకంగా చంపేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున సహజ నిక్షేపాలు అండ్ ఖనిజాలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తుంది. కానీ ఆ మైనింగ్ నుంచి వచ్చిన డబ్బులను ఈ ప్రాంతానికి అస్సలు కేటాయించడం లేదు. ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్కు తరలి వెళ్ళడం, లేకపోతే పాకిస్తాన్లోని ఇతర నగరాలకు ఈ డబ్బులను కేటాయిస్తోందే తప్ప ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో అసలు అభివృద్ధి అనేది చేయడం లేదు. అక్కడ కనీసం ఇప్పటి వరకు 80% ఆఫ్ పీపుల్కు విద్యుత్ సరఫరా లేదు అండ్ 400 కిలోమీటర్ల రేడియస్లో ఒక్కటంటే ఒక్క స్కూల్ మాత్రమే ఉంది. అంతటి దారుణమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో నెలకొన్నాయి. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి అండ్ వాళ్ళ అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ బలూచిస్తాన్ అండ్ పిఓజేకి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల గుండానే చైనా నిర్మిస్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అనేది వెళ్తూ ఉంది. చైనా నుంచి ఇది గ్వాదర్ పోర్ట్ వరకు చేరుకుంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది ఈ సిపిఈసిలో చాలా అంటే చాలా కీలకమైన పోర్టు. ఇది కూడా బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఉంది. ఈ పోర్టు ప్రాంతంలో సైతం బలూచిస్తానీలు అంటే లోకల్ పీపుల్స్కు అక్కడ చేపలు పట్టుకోవడానికి సైతం చైనా అస్సలు అనుమతించడం లేదు. అక్కడ చిన్న చిన్న పడవలు తిరగడానికి పూర్తిగా నో చెబుతోంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశమైన చేపలను పట్టుకోవడాన్ని సైతం చైనా అడ్డుకుంటూ ఉంటుంది. దీంతో పాటు ఆ ప్రాంతంలో అంటే ఈ సిపిఈసి ఏదైతే ఉందో అక్కడ భూసేకరణ నుంచి ప్రతి ఒక్కటి కూడా సామాన్య ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసే విధంగానే ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఈ సిపిఈసికి అటు బలూచిస్తాన్తో పాటు ఇటు పిఓజేకే ప్రజలు సైతం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ సిపిఈసిని మీరు నిర్మించవద్దు అంటూ అక్కడ స్థానికులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల చైనాకు ఈ కారిడార్ కనుక ఏర్పాటైతే తన ఆర్థిక వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా చైనా ఈ సిపిఈసి నిర్మించడంతో ఇప్పటి వరకు స్థానికులు అక్కడక్కడ అడ్డు చెప్పడంతో అప్పుడప్పుడు చైనా తనకు సంబంధించిన ఆర్మీని మోహరించే ప్రయత్నాలు చేసింది. అక్కడక్కడ వాళ్ళ సంబంధించిన ఆర్మీ అనేది ఉనికిని గతంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఈసారి ఏకంగా పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను బలూచిస్తాన్ ప్రాంతంలో మోహరించి తద్వారా అక్కడి ప్రజలను పూర్తిగా అణిచివేసేందుకు పాకిస్తాన్ ఏమైనా
కుట్ర పన్నిందా అనే అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే తాజాగా మీర్ యార్ బలూచ్ తాను రాసిన లేఖలో ఇదే వ్యాఖ్యలను చేశారు. అంతేకాకుండా ఇదే గనుక జరిగితే బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున మారణ హోమం అనేది జరుగుతుంది. ఈ మారణ హోమమే జరిగితే ప్రపంచానికి అదొక కళంకంగా మారుతుంది. ఈ ప్రాంతంలో 60 లక్షల మంది జనాభా నివసిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళపై ఏదైనా జరిగితే ప్రపంచంలో పెద్ద అల్లకల్లోలమే ఏర్పడుతుంది. కాబట్టి భారత్ ఇప్పటికైనా తమ ప్రాంతంలో ఇంటర్వెన్ చేసుకుని ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. బలూచిస్తాన్ కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, భారతదేశానికి సాంస్కృతిక పరంగా సైతం ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో హింగ్లాజ్ మాత ఆలయం సైతం ఉంది. కాబట్టి భారతదేశానికి కొన్ని శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి అనే విధంగా మీర్ యార్ బలూచ్ తన లేఖలో రాసుకొచ్చారు. సో ఈ విధంగా మనకు సాంస్కృతిక అండ్ భౌగోళిక అనుకూలతలు ఉన్నందువల్లనే భారత్ ఈ ప్రాంతంలో ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఉంది. చైనా గనక తన ట్రూప్స్ను గనక మోహరిస్తే దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత భారత్కే ఉంది అనే విధంగా మీర్ యార్ బలూచ్ తాజాగా లేఖ రాశారు. అయితే దీనిపై భారత ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మన దేశం ఇతర దేశాల అంతర్గత జోక్యంలో ఎప్పుడూ కూడా మనం ఇంటర్వ్యూన్ కాలేదు. గతంలో శ్రీలంకలో మనం ఒక్కసారి మాత్రం ఇంటర్వ్యూన్ అయ్యాం. ఎల్టీటీఈని పూర్తిగా అంతమొందించడానికి మన భారత ప్రభుత్వ సేనలు శ్రీలంకతో కలిసి పోరాటం చేసాయి. తద్వారా ఎల్టీటీఈని పూర్తిగా అంతమొందించాయి. కానీ ఇది మన దేశానికి పెద్ద ఎత్తున కళంకాన్ని సృష్టించింది. ఎందుకంటే మనం ఎల్టీటీఈని పెంచి పోషించింది మనమే. ఆ సంస్థకు పూర్తిగా ఆయుధ శిక్షణ సైతం మన భారతదేశం ఇచ్చింది. కాబట్టి దీనిపై ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత అనేది చాలా వరకు ఉంది. ఇప్పటికీ కూడా శ్రీలంక ఒకానొక దశలో మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ చైనాకు మేలు చేకూరుస్తోంది అంటే అది ఖచ్చితంగా మన భారతదేశం గతంలో ఎల్టీటీఈకి శిక్షణ ఇవ్వడమే అని ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎల్టీటీఈ అనేది అక్కడి స్థానిక శ్రీలంక ప్రజల్లో పెద్ద ఎత్తున సమస్యను సృష్టించింది. కాబట్టి వాళ్ళకు మనం సపోర్ట్ చేసినందుకు ఇప్పటికీ కూడా శ్రీలంక లాంటి దేశం మనకు అస్సలు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అనే విధంగా వ్యవహరిస్తుంది. సో ఈ విధంగా మనం ఏ ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి శ్రీలంక తర్వాత మనం ఏ దేశపు అంతర్గత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోలేదు. అయితే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లో బిఎల్ఏ ఆర్మీ చేసిన పోరాటానికి సంబంధించి మాత్రం భద్రతా సంస్థల నిపుణులు కొన్ని అనుమానాలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేమిటంటే బిఎల్ఏకు మన భారతే అంతర్గతంగా ఆయుధాలను అందించింది అండ్ వాళ్లకు అంతర్గతంగా మద్దతును ఇస్తోంది అనే విధంగా కొంతమంది ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక రకంగా నిజమని అనుకుంటే ఖచ్చితంగా ఇది పాకిస్తాన్లోని కొంతమంది అధికారులు సైతం దీన్ని ధృవీకరించారు కూడా. భారతే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది, అందువల్లనే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు అనే విధంగా పాకిస్తాన్లోని కొంతమంది నాయకులు సైతం గతంలో ఈ విధంగా ధృవీకరించారు కూడా. బిఎల్ఏకు భారత్ నుంచి సపోర్ట్ ఉండటం వల్ల మాత్రమే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు అనే విధంగా గతంలోనూ ఆరోపణలు గుప్పించారు. కాబట్టి ఇందులో ఎంతో కొంత నిజం ఉన్నా కూడా మనం ఇప్పటికే బిఎల్ఏ ఆర్మీకి అంతర్గతంగా హెల్ప్ చేస్తున్నట్టే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రీసెంట్గానే అమెరికా సైతం ఈ బిఎల్ఏ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు కనుక మనం ఈ బిఎల్ఏకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది మన దేశంపై ఆంక్షలు విధించే స్థాయికి చేరుకుంటుంది. అమెరికా మనల్ని అస్సలు వదిలిపెట్టదు. కాబట్టి ఈ ఉగ్రవాద సంస్థకు మనం నిధులను అందిస్తున్నాం అనే కారణంతోనో మరే ఇతర కారణంతో కానీ మన దేశంపై ఆంక్షలు విధిస్తే అది మన దేశానికి చాలా సెట్ బ్యాక్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అందువల్లనే మన దేశం ఎప్పటికీ కూడా బలూచిస్తాన్కు డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలను బట్టి చూసుకుంటే మనం అంతర్గతంగా ఆ సంస్థకి ఇప్పటికే సపోర్ట్ చేస్తూ ఉన్నామని మాత్రం చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మన భారతదేశం బిఎల్ఏ ఆర్మీకి డైరెక్ట్గానే సపోర్ట్ చేయాలా, లేకపోతే ఇప్పటి వరకు చేస్తున్న అంతర్గత సపోర్టే సరిపోతుందా అనే విషయంపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.